హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మొన్నటి వరకు అభినందన్ వర్ధమాన్ అంటే ఎవ్వరికీ తెలియదు. తన ఇంట్లో వాళ్ళకి తప్ప కనీసం తన వీధిలోని చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ పేరు ఎవరికీ తెలియదు. సో 2 రోజుల నుంచి మాత్రం ఆ పేరు యావత్ భారతదేశం అంతా మారిపోతుంది. ఎందుకు అలా మారిపోతుంది, అభినందన్ వర్ధమాన్ ఏం చేశాడు అనే విషయం ప్రపంచంలో మొత్తానికి తెలిసింది. మన భారతదేశం తరఫున తన యొక్క ధైర్య సాహసాలు పాకిస్తాన్ ఆర్మీతో ప్రదర్శించి ఎంతో అత్యున్నత పౌరుడిగా మళ్ళీ తిరిగి ధీరుడిగా భారతదేశానికి తిరిగి వచ్చాడు అభినందన్ వర్ధమాన్. ఒక ఐఏఎఫ్ వింగ్ కమాండర్ గా పాకిస్తాన్ పైలట్లను నాశనం చేసిన ఐఏఎఫ్ కమాండర్ పాకిస్తాన్ సైనికులకు అనుకోని విధంగా దొరికిపోయాడు. తను ఊహించిన విధంగా తన ఫ్లైట్ క్రాష్ అయ్యి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ లో పడిపోవడం అనేది జరిగింది. పాకిస్తాన్ లో దొరికిపోయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ లో కొంతమంది పౌరులు అతన్ని ఎంత చిత్రవదకు గురి చేసినా సరే వాళ్ళకి ఎటువంటి దేశ రహస్యాలు దొరకకుండా ఉండడం కోసం కొన్ని ముఖ్యమైన మ్యాప్లు అలాగే ఆధారాలన్నీ కూడా నమిలి మింగేశాడు. అలాగే మిగతా కొన్ని మ్యాప్స్ కలిస్తే పనిచేయని గ్రహించి వెంటనే దగ్గరలో నీటి బడుగులోకి మునిగిపోయాడు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే యావత్ భారతదేశం అంతా గర్వించదగ్గ అభినందన్ వర్ధమాన్ చాలా దర్జాగా భారతదేశానికి తిరిగి రావడం అనేది జరిగింది. పాకిస్తాన్ కూడా మన భారతదేశం నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక అభినందన్ వర్ధమాన్ శాంతి చర్చలకు గాను అతను విడుదల చేస్తున్నాం, భారత్ అప్పగిస్తున్నాం అని చెప్పి ఒక కపట నాటకం ఆడి అభినందన్ భారత్కి అప్పగించింది. సో ఈ అప్పగించే క్రమంలో ఒక 60 గంటల పాటు అభినందన్ వర్ధమాన్ వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళ కస్టడీలో అభినందన్ ఎటువంటి సమాచారం వాళ్ళకి చేరవేశాడు, అభినందన్ ఏమైనా చిత్రహింసలు గురి చేశారనే విషయాలపై మన భారతదేశపు రా అధికారులు అలాగే ఐఏఎఫ్ మిగతా కమాండర్స్ అలాగే ముఖ్య అధికారులు కూడా అభినందన్ విచారించారు. రీసెంట్ గానే మన డిఫెన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అభినందన్ వర్ధమాన్ హాస్పిటల్లో కలవడం జరిగింది. అభినందన్ యొక్క ధైర్యానికి అతడి యొక్క ధీరత్వానికి నిర్మలా సీతారామన్ గారు గులామైపోయారని చెప్పాలి. అభినందన్ వర్ధమాన్ యొక్క తెగువకి అతని యొక్క దృఢ నిశ్చయానికి నిర్మలా సీతారామన్ గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఒక పౌరుడిగా అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైనికులు దొరికిపోయిన తర్వాత ఎంతటి ధీరుడైనా సరే కొద్దో గొప్ప మనశ్శాంతిని కోల్పోవడం, తన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, మామూలుగా ఉండేదానికంటే తన మెంటల్ ఎఫిషియన్సీని కూడా కోల్పోవడం జరుగుతుంది. బట్ అభినందన్ వర్ధమాన్ లో ఇటువంటి లక్షణాలు ఏమీ కనిపించలేదు. ఇవేమీ కనిపించకపోగా తనలో ధీరత్వం మరింత రెట్టింపైంది. ఇంతకు ముందు ఉండేదానికంటే మరింత ఉత్సాహంతో ఎప్పుడు విధుల్లో చేరతానా, మళ్ళీ ఎప్పుడు పహారా కాస్తానా, మళ్ళీ ఎప్పుడు తన పైలట్ కింద తన విధులు నిర్వర్తిస్తానా అనే అంశంతో తెగ ఉవ్విళ్ళూరుతున్నాడు. సో ఇదే విషయమై నిర్మలా సీతారామన్ గారు ప్రైమ్ మినిస్టర్ కలిసి అభినందన్ యొక్క వర్ధమాన్ గురించి తెగుని తన తెగింపుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. సో అభినందన్ వర్ధమాన్ ఎంతటి నిజాయితీ పరుడు కాబట్టి యావత్ భారతదేశం గర్వించదగ్గేలా మన ప్రధానమంత్రి సైతం అతనికి అశోక్ చక్ర అవార్డుకి సిఫారసు చేయడం అనేది జరిగింది. అశోక్ చక్ర అవార్డు అనేది మిలిటరీలోనే బతుకున్న వాళ్ళకి ఇచ్చే హైయెస్ట్ గ్యారంటీ అవార్డు. సో అంతటి అత్యున్నత పురస్కారమైన అవార్డుని అభినందన్ వర్ధమాన్కి ఇవ్వడం వల్ల యావత్ భారతదేశం గర్విస్తుందని చెప్పి నిర్మలా సీతారామన్ అలాగే ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ కమాండర్ ధనోవా కూడా ప్రధానమంత్రికి సిఫారసు చేయడం జరిగింది. సో రీసెంట్ గా చూసినట్లయితే వచ్చే ఆగస్ట్ 15 కి అశోక్ చక్ర అవార్డుని అభినందన్ వర్ధమాన్కి బహుకరించే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నిజంగా అభినందన్ వర్ధమాన్ ఐఏఎఫ్ కమాండర్ గా చెప్పుకోవడం కన్నా ఒక ధీరుడిగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ సైనికులు దొరికిపోయినా సరే చావు అంటే భయం లేకుండా అక్కడ ఎటువంటి చిత్రహింస చేసినా సరే దేశ రహస్యాలు బయటకు పెట్టకుండా నిజంగా ఒక దీశాలిలా మళ్ళీ భారతదేశంలో తిరిగి అడుగు పెట్టారు. అటువంటి ధీరుడికి ఖచ్చితంగా అశోక్ చక్ర పురస్కారం ఇవ్వాల్సిందే. ప్రతి భారతీయుడు కూడా కోరుకునేది అదే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నానండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.